వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను చేయబోయేది బ్రెడ్ ఆమ్లెట్. స్ట్రీట్ సైడ్ ఫుడ్లా ఉంటుంది చూడడానికి, బట్ ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా హైజీనిక్గా ఉంటుంది. చక్కగా మంచిగా మనం చేసుకోవచ్చు ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్ అనేది. పిల్లలు ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి, చాలా టేస్టీగా ఉండాలి అంటే ఇది మంచి ఆప్షను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఒకసారి నేను చేసే విధానం చూడండి ఎలా చేస్తున్నాను అనేది. చాలా చాలా బాగుంటుంది. ముందుగా బ్రెడ్ చక్కగా ఇలా టోస్ట్ చేసుకోవాలి. నేనైతే గీతో టోస్ట్ చేస్తున్నాను. నార్మల్గా మనము ఆయిల్ వాడకూడదు లేదా గీ ఎక్కువ యూస్ చేయకూడదు అనుకుంటే ప్లెయిన్గా అయినా సరే జస్ట్ అలా వేడి చేసుకుని కొంచెం హీట్ చేసుకుంటే చాలు. బట్ కొంచెం రోస్ట్లో చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇలా మొత్తం రెడీ చేసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడాను నాకు కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకున్నాను. చక్కగా అలా రెండు వైపులా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. కొంతమంది ఏంటంటే పచ్చివే వేసేస్తారు కాల్చకుండాను, బట్ నేను ఇలా చేస్తాను. ముందుగా కొంచెం గిన్నెలో వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఉప్పు కారం అవన్నీ కలవడానికి, అంటే ఎగ్ బీట్ చేసుకోవడానికి అనమాట. నేను పసుపు, కొంచెం కారము, సాల్ట్ అండ్ ధనియాల పొడి 3 వేస్తున్నాను. చక్కగాను ఇవన్నీ మిక్స్ అవ్వడానికి కొంచెం జస్ట్ ఒక స్పూన్ వాటర్ వేసుకుంటే చక్కగా మిక్స్ అయిపోద్ది అనమాట, ఎక్కడ కూడా గడ్డలు కట్టకుండా. అందుకని నేను అలా వేసుకుంటున్నాను. చక్కగా ఇవన్నీ వేసేసుకుని కొంచెం ఒక 2 ఎగ్స్, అంటే నేను 4 స్లైసెస్ బ్రెడ్ తీసుకుంటే ఒక 2 ఎగ్స్ అనమాట. ఒక పర్సన్కి ఫుల్గా సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయినా సరే, చక్కగా డిన్నర్ అయినా సరే కంప్లీట్గా టమ్మీ ఫుల్ అయిపోతుంది తినటానికి. కడుపు నిండిపోద్ది అనమాట. ఇక మనం రెండో ఆప్షన్కి వెళ్ళాల్సిన పని ఉండదు. బెస్ట్ ఆప్షన్ కూడాను, హెల్దీ అండ్ టేస్టీ రెండూ ఉంటాయి చక్కగా ఇది తినడం వల్ల. సో నేను ఇలా చేశాను. జస్ట్ ఒకసారి చూడండి. ఇలా మనం ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత 2 ఎగ్స్ బ్రేక్ చేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. కొంచెం ఎక్కువ బీట్ చేసుకుంటే ఏమైందంటే మనకి చక్కగా ప్లఫీగా ఉంటుంది ఆమ్లెట్ వేసినప్పుడు. అలా 2 ఎగ్స్ నేను బీట్ చేసుకున్నాను. మీరు మీ స్టైల్లో ఎలా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తారో చెప్పండి. మీరు ఎప్పుడైనా చేశారా, టేస్ట్ చేశారా? మామూలుగా రైల్వే స్టేషన్లో స్ట్రీట్ సైడ్ బండ్ల మీద తింటూ ఉంటారు కదా, ఒకసారి ఎప్పుడైనా టేస్ట్ చేశారా లేదా అని చెప్పండి, నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇంట్లో, బ్రేక్ఫాస్ట్ టైం కానీ లేదంటే డిన్నర్ టైము. మాకు ఎప్పుడైనా ఏం టిఫిన్స్ లేవు అని బాగా తినాలనిపిస్తే మాత్రం పక్కాగా ఇదే చేసుకుంటాం ఇంట్లో. చాలా ఇష్టంగా తింటాం అందరం కూడాను. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చూసి. చక్కగా ఇలా 2 ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత మనము పెనం బాగా హీట్ అవ్వాలి. బాగాను చక్కగా హీట్ అయిన తర్వాత పెనం మీద ఆయిల్ వేసుకోవాలి. ఇది చాలా పెద్ద పెనం, మనకి బయట కనిపిస్తుంది కదా, బయట చేస్తారే అలా పెద్ద పెనం అనమాట. ఎందుకంటే 2 ఎగ్స్ వేస్తాం కదా, ఈ పెనం అయితే చక్కగా బాగుంటుంది, వెడల్పుగా ఉంటుందన్నమాట. ఈ పెనమే చక్కగా 4 స్లైసెస్ బ్రెడ్ పీసెస్ పడతాయి అన్నమాట. సో నేను ఇలా బ్రెడ్ వేసుకోవడానికి తగ్గట్టుగా ఇలా పెనం పెట్టుకున్నాను. ఇట్లా మనం 2 ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాం కదా, ఫీట్ని మొత్తము అవి దీంట్లో వేసేసేయాలన్నమాట. చక్కగా మొత్తం పెనమంతా కూడా స్ప్రెడ్ చేయాలి ఎగ్ని. తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ ఇందాక కాల్చుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ని ఒకసారి అలా ముంచి తిరిగేస్తే చక్కగా బ్రెడ్ ఏంటంటే ఆ ఎగ్ కొంచెం పట్టేస్తుంది దానికి, రెండో వైపు అతుక్కుపోద్ది అనమాట. అందుకని ఒకసారి చూడండి ఎలా నేను చేస్తున్నాను అనేది. సేమ్ అలా చేసుకుంటే చక్కగా బ్రెడ్ దానికి అతుక్కుపోతుంది అనమాట. సో అలా ఒకవైపు కాల్చుకోవాలి. ఇది మరీ హై ఫ్లేమ్ పెట్టకూడదు, అలాగని కంప్లీట్గా స్లో ఫ్లేమ్ కూడా పెట్టకూడదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో. ఆయిల్ ముందుగా వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు. మీకు కావాలనుకుంటే మీరు చక్కగా బటర్తో కూడా కాల్చుకోవచ్చు, ఇంకా టేస్ట్గా ఉంటుంది. లేదు బటర్ లేదనుకుంటే, ఆయిల్ అవసరం లేదనుకుంటే నెయ్యికి వేసుకుని కాల్చుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా నెయ్యి కానీ బటర్ కానీ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. నేను ఎక్కువగా బటరే వేస్తాను, బట్ ఈసారి ఆప్షనల్ ఏంటంటే ఆయిల్ వేస్తాను అంతే. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూడండి కంప్లీట్ అయిపోయింది. అలా మనం మీడియంలో పెట్టుకుంటే ఇలా రెండు వైపులా కాలుద్దనమాట. చూసారు కదా, నేను మైనీస్ అండ్ కెచప్తో సర్వ్ చేస్తున్నాను. చూడండి టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్దీ రెసిపీ అనమాట. ఒకసారి అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి.